కూటమి సర్కారు మరింత బరితెగించింది. ప్రభుత్వ వైఫల్యాలను ప్రశ్నించే గొంతులను అణిచివేసేందుకు నల్ల చట్టాన్ని తీసుకొచ్చింది. పీడీ చట్టానికి సవరణ ముసుగులో పచ్చ పన్నాగాన్ని పన్నింది. రాజ్యాంగ స్ఫూర్తిని, భావ ప్రకటన స్వేచ్ఛను హరిస్తూ కుట్రపూరితంగా వ్యవహరిస్తోంది కూటమి సర్కార్. యావత్ భారతం రాజ్యాంగ దినోత్సవ వజ్రోత్సవ వేడుకలను జరుపుకుంటున్న తరుణంలో రాజ్యాంగం పౌరులకు ప్రసాదించిన హక్కులపై ఉక్కుపాదం మోపే కుట్రలకు కూటమి ప్రభుత్వం తెరతీసింది. ప్రివెన్షన్ ఆఫ్ డేంజరస్ యాక్టివిటీస్ చట్టానికి సవరణ ముసుగులో పచ్చ పన్నాగాన్ని పన్నింది. సైబర్ నేరాలను పీడీ చట్టం పరిధిలోకి తెస్తున్నట్లు చట్ట సవరణ చేసినట్లు డ్రామా ఆడిన చంద్రబాబు ప్రభుత్వం అసలు కుతంత్రం వేరే ఉంది. కేంద్ర ఐటీ చట్టంలోని అంశాలను సైబర్ నేరాలు అంటూ గంపగుత్తగా అధికారిక ముద్ర వేసింది. తద్వారా సోషల్ మీడియా పోస్టులను కూడా సైబర్ నేరాలుగా జమకట్టేసేందుకు తెగించింది. ఆ నెపంతో సోషల్ మీడియా పోస్టులపై ఏకంగా పీడీ చట్టం కింద అక్రమ కేసులు నమోదు చేసి జైళ్లలో మగ్గేలా చేసేందుకు పథకం వేసింది. సోషల్ మీడియా పోస్టులపై అభ్యంతరం ఉంటే పోస్టులు పెట్టిన వారికి 41A కింద నోటీసులు ఇవ్వాలి. ఏకపక్షంగా అరెస్టు చేసేందుకు అవకాశం లేదు. దీంతో చంద్రబాబు ప్రభుత్వం కుట్రలకు పదును పెట్టింది. ఐటీ చట్టం పరిధిలోకి వచ్చే అంశాలను సైబర్ నేరాలుగా పేర్కొంటూ వాటిని ఏకంగా పీడీ చట్టం పరిధిలోకి తెచ్చింది. దీని ద్వారా ప్రభుత్వ వైఫల్యాలను ప్రశ్నిస్తూ సోషల్ మీడియాలో పోస్టులు పెట్టే వారిపై పీడీ చట్టం కింద అక్రమ కేసులు నమోదు చేసేందుకు సిద్ధమైంది. సోషల్ మీడియా యాక్టివిస్టులపై ఒకటికి మించి కేసులు నమోదు చేసి దాన్ని సాకుగా చూపించి వారిపై పీడీ చట్టాన్ని ప్రయోగించి